నీ నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నేను చక్కగా మరి ఆరాధన దినం, పరిశుద్ధ దినం, ప్రభు దినం, పునరుత్థాన దినంలో ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము, ఆయన కుడి చేతిలోని నిత్య సుఖములు పొందుకున్నాము. అదెంతో గొప్ప కృప. ప్రతి ఆదివారము మరి ఆయన కోరుకున్న విధంగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడానికి ఆయన సన్నిధికి వెళ్ళి వచ్చి తిరిగి వారమంతా కూడా మరి ఆయనలో కొనసాగుతూ ఆయనకు సాక్షులుగా ఉండటానికి దేవుడు మనకు దయచేసిన కృప కొరకై ఆ దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఉదయ కాలము మరి మనం కంటిన్యూటీ ఆఫ్ మరి మెడిటేషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ లో నుంచి రెండవ రాజుల గ్రంథంలోంచి మనము ధ్యానిస్తున్నాము. నిన్నటి దినము మరి దేవుడు యోవాషు అనే ఒక కుమారుణ్ణి రాజ్య సింహాసనం మీద కూర్చుండి పెట్టినట్లుగా మరి అతని యొక్క సహోదరులందరూ కూడా అతల్య అనే ఆ దుర్మార్గురాలైన మరి ఆ స్త్రీ చేత లేకుంటే ఆ రాణి చేత చంపబడినప్పుడు ఇతను దాచిపెట్టబడ్డాడు. వాళ్ళ మేనత్తయ్య ద్వారా మరి దాచిపెట్టబడి తర్వాత యాజకుని ద్వారా మరి అతను ప్రొటెక్ట్ చేయబడి మరి 7వ సంవత్సరంలో అతనిని పట్టాభిషేకం చేసినట్లుగా నిన్నటి దినము మనము ధ్యానించాము. అతను ఆ యొక్క మరి 7వ సంవత్సరంలో ఆ రాజ్యాన్ని, యూదా రాజ్యాన్ని పరిపాలించుట ప్రారంభించాడు. రెండవ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి, యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బయర్షబా సంబంధురాలైన జిబ్యా. యెహూ ఏలుబడిలో మనం ఇశ్రాయేలు రాజు మరి యూదా రాజు వీళ్ళిద్దరు పరిపాలన సైమల్టేనియస్ గా ఎలాగున పరిపాలన కొనసాగుతుందో ఈ రాజుల గ్రంథంలో రాయబడి ఉంది. మరి ఒక అధ్యాయములో ఇశ్రాయేలు రాజు గురించి రాయబడితే ఇంకొక అధ్యాయములో యూదా రాజు గురించి రాయబడుతోంది. యెహూ చేసిన కార్యాలు, అహాబు కుటుంబస్తుల గురించి మొన్నటి దినము అంతకు ముందు అధ్యాయాల్లో మనము ధ్యానించాము. అతను ఇశ్రాయేలు రాజు. ఇప్పుడు ఇతను యూదా రాజు గురించి మనము ధ్యానిస్తున్నాము. ఇతను 40 సంవత్సరములు ఏలాడంట. అంటే 7 సంవత్సరాలప్పుడు పరిపాలన ప్రారంభించాడు. మరి 40 సంవత్సరముల వరకు ఏలాడంటే అతను 47 సంవత్సరాలు జీవించి ఉండొచ్చు. తర్వాత అతని తల్లి బయర్షబా సంబంధురాలైన జిబ్యా. మరి ఈ యొక్క రాజుల గ్రంథం అంతట్లో కూడా ఖచ్చితంగా వారి యొక్క తల్లి పేరు రాయబడిందండి. ఏ రాజు పరిపాలన చేస్తున్నాడో ఆ రాజు యొక్క తల్లి పేరు ఇచ్చారు. పలానా తండ్రి తర్వాత ఇతను కుమారుడుగా పట్టాభిషేకం చేయబడ్డాడు, రాజ్యానికి వచ్చాడు అని రాయబడిన తర్వాత కూడా ప్రత్యేకంగా వాళ్ళ తల్లి పేరు రాయబడింది. కారణం ఏంటంటే ఆ దినాలలో రాజులకి ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. ఏ భార్య కుమారుడు అనేది తెలియబడటానికి తప్పనిసరిగా ఆ తల్లి పేరు అనేది ఈ యొక్క ఫలానా వాని తల్లి పేరు ఫలానా అని ఖచ్చితంగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. అతని తల్లి బయర్షబా సంబంధురాలైన జిబ్యా. మరి ఆ తల్లి మరి ఎంత సంతోషించడంతో తన కుమారుడు ప్రొటెక్ట్ చేయబడి రాజా మరి సింహాసనము అధిష్ఠించినందుకు నిజంగానే ఆ తల్లి ఎంత ఆనందపడి ఉంటుందో. కానీ ఆమె పెంపకంలో ఆ కుమారుడు పెంచబడల. ఆ చిన్ననాటే మరి ఆ కుమారుడు మరి తీసుకెళ్లి ఎక్కడో ప్రొటెక్ట్ చేయబడ్డాడు. ఆ తర్వాత రాజ్యానికి వచ్చిన తర్వాతనే నా కుమారుడు బ్రతికున్నాడనే విషయం కూడా ఆమెకు తెలుసుండొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఎవరికీ తెలియకుండా అతను ఎంతో బహు భద్రంగా ఆ యొక్క మందిరములో మరి చాటుగా పెంచబడ్డాడు. కనుక ఆ తల్లికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. 7 సంవత్సరాలు ఆమె ఎంతగానో కుమారుడు కొరకు విలపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత కుమారుడు రాజ్య సింహాసనంకి వచ్చిన తర్వాత ఆమెకు కూడా మరి రాజు యొక్క తల్లిగా మరి ఆ ఘనత కలిగి ఉండవచ్చు. 2వ వచనం, యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. మరి ఇక్కడ యెహోయాదా యొక్క పెంపకంలో మరి యొక్క కుమారుడు పెరిగి ఉన్నాడు. మరి అతను యెహోయాదా యాజకుడుగా ఉండి
అతనిని పోషిస్తూ సంరక్షిస్తూ తన యొక్క మరి తన దగ్గర శిష్యులకు నేర్పిస్తూ ఆ రాజ్య విధులు నేర్పిస్తూ రాజ్య పరిపాలన ఎలా చేయాలి అన్ని కూడా నేర్పి నేర్పిస్తూ వచ్చాడు. అతను బుద్ధి నేర్పునంత కాలము, అతను బ్రతికున్నంత కాలము ఇతనికి వెనకుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాడు. అతను ఆ బుద్ధి నేర్పినంత కాలము మరి ఇతను యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడంట. అంటే అర్థం ఏంటి? కొద్ది కాలం తర్వాత యెహోయాదా చనిపోయాడు. ఆ తర్వాత ఇతను దేవుని యందలి భయభక్తులు నిలపటం మానివేశాడని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ యెహోయాదా ఎప్పుడు చనిపోయాడని ఇక్కడ రాయబడలేదు. కానీ కొద్ది కాలం తర్వాత న్యాచురల్ గా ఆయన పెద్దవాడుగున్నాడు. మరి అందును బట్టి అతను న్యాచురల్ గానే చనిపోయి ఉంటాడు. కొద్ది కాలమే దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడంట. క్రైస్తవ జీవితము ఎన్ని ఆటుపోట్లతో కూడిందండి కదా! ఈ క్రైస్తవ యాత్రలో ఈ యొక్క నీతిగా జీవించటం, పరిశుద్ధంగా జీవించటం, ఈ సత్య మార్గంలో నడువుట, ఈ యథార్థ మార్గంలో నడుచుట ఎంత కష్టమైన పనండి. ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని విధాలైన సమస్యలు గుండా మనం ముందుకు నడవాలో కదా! మరి ఇతను కొద్ది కాలమే దేవుణ్ణి అనుసరించాడంట. కొద్ది కాలము భయభక్తి లేని జీవితంలో జీవించాడంట. కానీ యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన మనము డెస్టినేషన్ లో ప్రవేశించదుము కాక దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ నిత్య మహిమలో మనమందరం ఉండాలి. ఆ పరలోక రాజ్యములో ఆ ఏడేండ్ల విందులో ఉండాలని దేవుని ఉద్దేశమైంది గనక ఆ ఉద్దేశము మన ఎడల, మన కుటుంబాల ఎడల, మన సంఘాల ఎడల, సంఘాలలో ఉన్న కుటుంబాల ఎడల దేవుడు నెరవేర్చును గాక. ఈ దినము సార్వత్రిక సంఘంలో ఎంతమంది చేరి ఉన్నారో ఆ యొక్క వధువులు, ఆ సంఘం అనే ఆ వధువులు చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఎత్తబడే గుంపులో ఉందురుగాక. అట్టి విధంగా తమ జీవిత కాలం అంతా దేవుని కొరకైన పాత్రలుగా కొనసాగుదురు గాక. హల్లెలూయా. అయితే ఆ దినాలలో ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను. జనులు ఇకను ఉన్నత స్థలముల యందు బలులు అర్పించుచు ధూపము వేయిచు ఉండిరి. మనం చూచినట్లయితే అబ్బా, అసలు ఈ యొక్క బయలు దేవత, ఈ యొక్క అన్య దేవతల విగ్రహ పూజ అది కొనసాగుతూనే ఉందండి. మరి మన యెహూ దినాల్లో చూస్తే వాళ్ళట ఆ గుడిని కాల్చివేశారంట, ప్రతిమలు కాల్చివేశారంట, వాటినన్నిటినీ చిన్నాభిన్నాలు చేశారట. మరి ఇంకొక రాజు పరిపాలనలో కూడా ఇట్టి విధంగా జరిగింది. మరి ఎంత విధంగా వాళ్ళు వాటిని పగలగొడుతూ వస్తున్నా ఇంకా ఉన్నత స్థలాలు ఆ దేశంలో మిగిలినట. అంటే ఎంతగా ఈ యొక్క విగ్రహారాధన అనేది ఎంత స్ప్రెడ్ అయిపోయిందో చూడండి కదా! దేవుని యందులు భయభక్తులు నిలుపుట దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఖచ్చితమైన ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఏ విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు. ఏ విగ్రహానికి మీరు పూజ చేయకూడదు, సాగిలపడకూడదు. దేవుడు అంత ఖచ్చితమైన ఆజ్ఞ వారికిస్తే దాన్ని వాళ్ళు ఎంత ఈజీగా తీసి పడేశారో చూడండి. నిజంగానే ఆ ఉన్నత స్థలాలు ఇంకనూ మరి తీసివేయబడలేదట. జనులు మరి వాటికి బలులు అర్పించుచు ధూపము వేస్తా ఉన్నారంట. ఇశ్రాయేలీయులు ఇంతగా ఎందుకు పాడైపోయారో తెలీదు. మరి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నవారు విగ్రహారాధన జోలికైతే వెళ్ళరు. మరి దేవుని నామములో ఇదెంతో సంతోషకరమైన విషయం. మన విగ్రహారాధన జోలికి వెళ్లకుండా క్రైస్తవ కుటుంబాలు కొనసాగుతున్నాయి. ఇటు కృప ఏ క్రైస్తవుడు తిరిగి వెనక్కి వెళ్లకుండా ఆ విగ్రహ పూజకు వెళ్ళకుందురు గాక. దేవుని ఉగ్రతకు పాలు కాకుందురు గాక. హల్లెలూయా. యోవాషు యాజకులను పిలిపించి యెహోవా మందిరంలోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును, వంతుల చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును, స్వేచ్ఛ చేత ఎవరైనా యెహోవా మందిరంలోనికి తెచ్చిన ద్రవ్యమును మరి యాజకుడైన యాజకులలో ఒక్కొక్కడు తనకు సెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చచ్చట శిథిలమైనదో అచ్చటనెల్లా దానిని బాగు చేయవలనని ఆజ్ఞ ఇచ్చెను. మరి యెహోవా మందిరములోకి మరి ఆ యొక్క ఎన్ని రకాలైనటువంటి ఈ యొక్క కానుకలు వస్తున్నాయో చూడండి. ప్రతిష్ఠిత వస్తువులు, తర్వాత జనులు తెచ్చిన ద్రవ్యము,
తర్వాత వంతులు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యము. మరి కొన్నిసార్లు వాళ్ళకి కొన్ని కట్టడలున్నాయి. మరి పురుషుడు ఇంత తీసుకురావాలి, స్త్రీ ఇంత తీసుకురావాలి, పలానా సందర్భంలో తీసుకురావాలి, పలానా మనం చదివాం లేవి కాండంలో చదివాం కదా! ఆ యొక్క పలానా సందర్భాల్లో ఆ యొక్క కట్టడల ప్రకారంగా వాళ్ళు ఏమి మరి నిర్ణయించబడిన దాన్ని ఎలాగున మరి చేసి ఇంకొద్ది మంది స్వేచ్ఛగా యెహోవా మందిరంలోకి తీసుకొచ్చారంట. పదోవంతులు, ప్రతిష్ఠితార్పణలు ఇవన్నీ గూడా ఈ రకరకాల కానుకలు మరి వారికి చెప్పబడిన విధంగా వారు అర్పిస్తూ వచ్చారు. మరి వాటన్నిటిని తీసుకొనట యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమైనదో కదా! రోజులు గడిచే కొద్దీ ఆ మందిరం పాడైపోతా ఉంది కదా! మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేయాలండి. ఇంటికి గాని, మందిరానికి కానీ అది ఏదో ఒకటి పాడైపోతానే ఉంటాయి. పాడైపోతున్నట్టు వాటిని మనం బాగు చేస్తూనే ఉండాలి. మందిరము శిథిలమైపోయిన చోటల్లా కూడా బాగు చేయవలెనని ఆజ్ఞ ఇచ్చెను. కానీ వాళ్ళట యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకు యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే ఉండిరి. మరి చూడండి, 7వ సంవత్సరంలో ఆయన పరిపాలన మొదలుపెట్టి 23 సంవత్సరాలంటే కదా! ఆయనకు 30 సంవత్సరాలు వచ్చేంత వరకు గూడా ఆయన ఎప్పుడు ఆజ్ఞ ఇచ్చాడో తెలీదు గానీ, ఆజ్ఞ ప్రకారంగా వారు నడుచుకోలేదు. నడుచుకోకుండా ఆ మందిరాన్ని బాగు చేయలేదట. ఆయనేం చెప్పాడు? ఆ శిథిలమైన పోయిన చోటలెల్లా కూడా ఈ యొక్క కానుకలు మీరు వాడండి. ఈ యొక్క మందిరంలోకొచ్చిన ఈ కానుకలు మీరు వాడండి అంటే, ఇక్కడ యాజకులు అనేవాళ్ళు ఆ డబ్బుని సరైన విధంగా వారు వినియోగించలేదు. వాటిని తీసుకున్నారు. ఆ డబ్బంతా వాళ్ళు వాడేసుకున్నారు. యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి, మందిరములో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతిరి అని చెప్పేసి ఇప్పుడు ఈయన 23 సంవత్సరాల పరిపాలన తర్వాత ఆయన చూసి వారందరినీ పిలిపించాడు. యెహోయాదా ప్రధాన యాజకుడిని వారందరినీ పిలిపించి, ఎందుకు మందిరాన్ని బాగు చేయలేదు? ఇకను మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యము తీసుకొనక మందిరములో శిథిలమైన స్థలములను బాగు చేయుటకై మీరు అంతకు ముందు తీసుకున్న దాన్ని అప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. మరి వాళ్ళు అంతకు ముందంతా ఆ డబ్బులన్నీ తీసేసుకున్నారు. మందిరంలోకి వచ్చిన డబ్బులన్నీ కూడా ఈ యాజకులు ఇవన్నీ కూడా వాడేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈయన 23 సంవత్సరాలు కనిపెట్టి అవన్నీ తెచ్చి లెక్క అప్పచెప్పడని ఆజ్ఞ ఇస్తే, కానీ ఆ డబ్బులన్నీ ఖర్చయిపోయినాయి. కాబట్టి యాజకులు మందిరములో శిథిలమైన స్థలములను బాగు చేయుట మా వశములో లేదు గనక జనుల యొద్ద ఈ ద్రవ్యము ఇక తీసుకొనమని చెప్పిరి. అయ్యా, ఆ పని బాధ్యత మాది కాదు. కనుక ఇక డబ్బులు మేము తీసుకోవటం మానేస్తాం అని చెప్తున్నారు కానీ, తీసుకున్న డబ్బులు ఇస్తామని చెప్పటం లేదు. ఆయన ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఏదైతే డబ్బు ఇంతకు ముందు మీరు తీసుకున్నారో దానిని అప్పగించమని ఆజ్ఞ ఇస్తామంటే వాళ్ళేం చెప్తున్నారు? ఇంక మేము తీసుకోమయ్యా అని చెప్తున్నారు. అంటే దేవుని సొమ్మంతా గూడా మరి ఆ పని చెయ్యకుండా మరి ఖర్చయిపోతా ఉంది. అందుకే దేవుడు క్రీస్తు ప్రభు ఒక చోట అంటాడు, కైసరవి కైసరవి, దేవునివి దేవునికి ఇవుడి. అంటే ఏంటి? మన యొక్క అనుదిన జీవిత యాత్రలో దేనికి చెల్లించవలసిన దానికి చెల్లించాలండి. దేవునికి పదోవంతులు, ప్రతిష్టార్పణలు, మొక్కుబడులు లేకుంటే కానుకలు ఏదైతే మనం ఇయ్యబద్దులమై ఉన్నామో, సేవకులకి, మన పైనున్న మెంటార్స్‌కి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో ఖచ్చితంగా మనం ఇయ్యబద్దులమై ఉన్నాం. ఇవ్వకపోతే కష్టమవుద్దండి. మనకు ఆశీర్వాదం రాదు. మనం అనుకుంటాం, ఒకవేళ ఒక పదో వంతు మనకొక రూ. 1000 అది మనకొక పదో వంతుకు రూ. 100 ఇద్దాం అనుకున్నాం. ఆ రూ. 100 ఉంటే, అరే! ఒక పప్పు ఖర్చు ఎళ్ళిపోద్ది గదా! లేకుంటే ఒక కూరగాయల ఖర్చు ఎళ్ళిపోద్ది గాని మనం ఆలోచించామంటే, ఆ రూ. 100కి తగిన మూల్యం మనం చెల్లించాలి. ఏదో ఒక రోగం వస్తది. హాస్పిటల్‌కెళ్తే 200 ఖర్చు పెట్టాల్సొస్తది. మీరు గమనించి చూడండి. మీరు గనక కానుకలు సరిగా ఇవ్వకపోతే, ఈ మిస్‌లీనియస్ ఖర్చులనేవి చాలా మనకొస్తాయండి. ఆల్ ఆఫ్ సడెన్ చాలా పెద్ద ఆపదొస్తది. మనం ఇవ్వవలసిన దానికి మించి కొన్ని రెట్లు డబ్బుని మనం నష్టపోవాల్సొస్తది. ఒక నష్ట రూపంలో అదొస్తది. మనం చెల్లించవలసిన కానుకలు విధి ప్రకారంగా ఏదైతే దేవుడు మన కట్టడలు, ఆజ్ఞలిచ్చాడో దాని ప్రకారంగా ఖచ్చితంగా ఆ డబ్బుని దేవునికిచ్చేటట్లుగా మనము జాగ్రత్త పడాలి. ఇవ్వకపోతే ఏమవుతామంట మనము?
దొంగలుగా మారుతామంట, శాపగ్రస్తులు అవుతామంట. మలాకి 3:10లో రాయబడిన మాట. అది దేవుని వాక్ అండి. ఆ వాక్కు రాయబడిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడుద్ది అది. మనం ఏం చేస్తాం? ఆశీర్వాదపు మాటలు, వాగ్దానం మాటలు మనం చాలా నమ్ముతాము. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుద్ది. ఈ వాక్యము, దేవుని వాక్యము, సజీవమైన వాక్యము ఖచ్చితంగా నా జీవితంలో నెరవేర్చబడుద్దని మనం చాలా విశ్వసిస్తాం కదా! మరి ఈ మాట ఎందుకు మనం విశ్వసించకూడదు? ఒకవేళ దేవునికి ఇవ్వకపోతే మనం శాపగ్రస్తులం అయిపోతాం అనే మాట మనం ఎందుకు విశ్వసించకూడదు? అదే దాని యొక్క శక్తి, ప్రభావము, వాగ్దానం ఎలా పనిచేస్తదో, రాయబడిన ఆజ్ఞ కూడా అదే విధంగా పనిచేస్తది గనక మన టీములో వారు దేవునికి ఇచ్చే విషయంలో వెనకబడకండి. మీ ఆశీర్వాదాలు పోగొట్టుకొనుకోకండి. ఎందుకంటే ఇచ్చే విషయంలో మనం ముందుండే వారుగుండాలి. ఇచ్చుట ద్వారా మనం విత్తే విత్తనాలండి. ఇది విస్తారమైన పంటగా చేస్తాడు. అనుకుందాం, ఒక విత్తనం విత్తాం. విత్తిన తర్వాత చెట్టు మరి పెద్దదైన తర్వాత మనకి ఎన్ని కాయలు ఇస్తదండి అది? విస్తారమైన పంటిస్తది. మనం విత్తేది ఒక్క విత్తనమే. ఎంతో విస్తారమైన పంటిస్తది. మనం విత్తేటువంటి కానుకలు దేవుని సన్నిధిలో దేవునికిచ్చే కానుకలు కూడా అంతే. రూ. 100 ఇస్తే దాన్ని దేవుడు 100 రెట్లు చేస్తాడు. వెయ్యింతలుగా కూడా ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఇవ్వకపోయావా, నష్టం మనమే భరించాలి. అది ఏదో ఒక రూపంలో మన యొక్క ఆదాయము మరి హరించిపోద్దండి. ఏదో ఒక విధంగా మన జీవితంలో ఆ యొక్క డబ్బు ఖర్చు అనేది మనం ఖచ్చితంగా చూస్తాము. ఎప్పుడైనా మీరు రాసి చూడండి. ఒకవేళ ఒక నెల మీరు గమనించి చూడండి. ఈ నెలలో దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వలేదా? ఆ నెక్స్ట్ మంత్ దాని ఆ కాన్సిక్వెన్స్, దాని యొక్క దాన్నేమంటారు, ప్రతిఫలాన్ని మనం తప్పనిసరిగా మనము ఫేస్ చేసి తీరాల్సిందే గనక దేవునికిచ్చే విషయంలో మాత్రం, దేవుని పనికిచ్చే విషయంలో, సేవకులకిచ్చే విషయంలో ఎన్నడూ కూడా మీరు వెనకంజ వేయవద్దు. దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇచ్చివేయండి. హల్లెలూయా! అంతటా యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడి పార్శ్వమందు దానిని ఉంచగా, ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. ఇప్పుడు యెహోయాదా మరి మరి ఖర్చయిపోయిన డబ్బు గురించి కేర్ తీసుకోవటం లేదు గాని ఆయన ఇప్పుడు జరగనన్న విషయం ఇక కానుకలు కలెక్ట్ చేసే విషయంలో ఆయన ఏం చేస్తున్నా అంటే ఒక పెద్ద పెట్టి తెచ్చి పెట్టి అక్కడ ఆ పెట్టెకి పైన మరి దానికి ఒక హోల్ చేశాడంట. ఇప్పుడు అందరూ కూడా ఆ మందిరానికి వచ్చే కానుకలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యాజకులు ఆ యొక్క కానుకలు ఆ పెట్టెలో వేయటం వచ్చేసారంట. ఆ మందిరంలోకి వచ్చే ద్రవ్యం అంతయు అందులో వేసిరి. పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియచేయగా, రాజు యొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడును వచ్చి యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్క చూచి సంచులలో ఉంచిరి. ఇప్పుడు డబ్బులు అందులో వేస్తా ఉంటే అది త్వరగా నిండిపోయిందంట. విస్తారమైన మరి ఆ డబ్బు వచ్చేసిందంట. వచ్చిన మందిరంలోకి వచ్చిన ద్రవ్యమంతా లెక్క చూస్తే మరి అది చాలా విస్తారంగా ఉందంట. దాన్నంతా లెక్క చేసి ఎవరెవరు, ప్రధాన మంత్రి, ప్రధాన యాజకుడు, మరి మరి వాళ్ళిద్దరూ వచ్చి దాన్ని మరి ఆ యొక్క అన్ని కూడా లెక్కలన్నీ కరెక్ట్ గా లెక్క వేసి ఆ డబ్బులన్నీ కూడా సంచుల్లో నింపారు. ఆ రోజుల్లో మరి యొక్క డబ్బులు ఎలా ఉండేవి, వారికి నాణాల రూపంలో ఉండేవి కదా. నాణాలు, వెండి వెండి నాణాలు, మరి ఆ కాసుల రూపంలో, మరి ఆ యొక్క దేనారాల రూపంలో, నాణాల రూపంలో ఉండేవి గనక వాళ్ళంతా సంచుల్లో నింపారట. తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు అనగా పని చేయించు వారికి అప్పగించిరి. వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును, శిల్పకారులకును, హాస్య పని వారికిని, రాతి పని వారికిని ఆ డబ్బుని ఇచ్చారు. మరి ఎట్టి విధంగా ఆ డబ్బుని ఆ శిథిలమైన స్థలాలను బాగు చేయటానికి ఆ యొక్క మందిరం మీద కొద్దిమంది కాపరులు పెట్టారట. ఆ కాపరులు మరి పని చేయించేటువంటి డిఫరెంట్ పని కదా. ఇక్కడ ఎన్ని రకాల పనులు ఉన్నాయి. మరి కంసాలులు, శిల్పకారులు, కాస్య పనివారు, రాతి పనివారు, అంటే రకరకాల పనులు చేసేవాళ్ళు. యెహోవా మందిరమందు శిథిలమైన
స్థలములను బాగు చేయుటకు బ్రానులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరము బాగు చేయుటలో అయిన ఖర్చు అంతటికిని ఆ ద్రవ్యము ఇచ్చుచూ వచ్చిరి. అట్టి విధంగా ఆ యొక్క ద్రవ్యాన్నంతా కూడా ఆ మందిరం అంతా బాగు చేయబట్టానికి వినియోగించారంట. కానీ వెండి మరి బంగారు పాత్రలు అక్కడేమి చేయబడలేదట. మరమ్మత్తు పని వారికి ఆ యొక్క ద్రవ్యం ఇచ్చి యెహోవా మందిరమును మరలా బాగు చేయించిన ఆ డబ్బును కేవలము ఎక్కడెక్కడైతే యెహోవా మందిరము శిథిలమైపోయిందో అన్ని చోట్ల బాగు చేయబట్టానికి ఆ ద్రవ్యాన్ని వినియోగించారంట. గాని క్రొత్తగా ఏమి ఉపకరణాలు గాని, ఏవి బంగారు వస్తువులు, మరి యొక్క వెండి వస్తువులేమి మరి ఇవ్వలేదు. తయారు చేయలేదట. మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. హల్లెలూయా! నిజంగా ఈ నమ్మకత్వము దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవాలండి. సంఘాలలో ఎవరైతే ట్రెజరర్స్ గా నియమించబడ్డారో దేవుని యొక్క డబ్బుని ఇంత జాగ్రత్తగా వాడారు. వాళ్ళు అంత నమ్మకస్తులు అని ఎదుటివారు విశ్వసించేంత ఆ విశ్వసనీయత ఆ యొక్క ఆ ట్రెజరీ పోస్ట్ లో ఉన్న వారు నిర్వహించుదురు గాక. ఇక్కడ వీళ్ళు నమ్మకస్తులని వారికి ఇచ్చిన డబ్బుని లెక్క అడగలేదంట. ఇగో దేనికెంత ఖర్చు పెట్టావు, ఫలానా అన్ని వాటికి ఎన్ని డబ్బులైనయి, ఫలానా దానికి ఎన్ని డబ్బులైనయి, ఎంత ఖర్చయిందని లెక్క అడగలేదంట. ఎందుకు? వారు నమ్మకస్తులుగా ఉన్నారు గనక వారి యొద్ద నుంచి లెక్క అడగలేదంట. మనము కూడా మనకి ఇవ్వబడిన జీవితం బాధ్యతల విషయంలో నమ్మకస్తులుగా ఉండాలండి. దేశములో నమ్మకస్తులైన వారికి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తారో, భయభక్తులతో జీవిస్తారో వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడట. మరి అపరాధ పరిహారార్థ బలులను, పాప పరిహారార్థ బలుల వలన దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడలేదు. అది యాజకులదాయను. ఇంకా కొన్ని ఉన్నాయి. మందిరానికి వచ్చే కానుకలు, ఆ యొక్క బలులు అర్పించేటప్పుడు కొన్ని కానుకలు వాళ్ళు తీసుకొస్తారు. అవి యాజకులకి ఇవ్వబడినాయంట. మరి మిగతా ఏదైతే కానుకల రూపంలో వచ్చినాయో అవి మందిరంలోనికి వచ్చి అవన్నీ కూడా ఆ మందిరం యొక్క శిథిలాలను బాగు చేయటానికి వినియోగించారంట. ఇప్పుడు మరలా దేశం ఎంతో నిమ్మళముగా ఉంది. మరలా సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణం మీదకి పోయి యుద్ధము చేసి మరి అతను యెరూషలేము మీదకి రావటానికి ప్రయత్నిస్తున్నాడంట. చూడండి, ఈ యొక్క పొరుగు రాజ్యాలు ఏదో ఒక విధంగా యుద్ధానికి వస్తూనే ఉన్నారు. కయ్యానికి కాలు దూతూనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇతను యోవాషు తన పితరులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యాను యూదా రాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ, తాను ప్రతిష్ఠించిన వస్తువులను యెహోవా మందిరములోను రాజనగరులోనున్న కనపడిన పదార్థమంతయు బంగారమంతయు తీసుకుని సిరియా రాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూషలేము నొద్ద నుండి తిరిగిపోయిన. ఇప్పుడు ఈయన మరి దేవుని దృష్టికి చేయకూడని పని చేస్తా ఉన్నాడు కదా. మరి యెహోషాపాతు ఇక్కడ రాయబడిన మాట తన యొక్క ముత్తాత, తాత, తండ్రి ముగ్గురు పేర్లు రాయబడినాయి. యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా. తాత ఎంత భయభక్తులు నిలిపి ఆ సిరియా సైన్యము, ఆ యొక్క సేయూరు మన్య నివాసులు, ఆ యొక్క మోయాబీలు, అమ్మోనీలు వచ్చినప్పుడు మరి ఎంతగా ఆయన మరి దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేసి అందరినీ సమకూర్చి, ఆ యొక్క దేశ నివాసులందరినీ సమకూర్చి ఎట్టి విధంగా సామూహిక ప్రార్థనలు చేసి ఎలాగున గొప్ప విజయం పొందుకున్నాడు. అది కథలు కథలుగా ఆ తర్వాత తరాలన్నీ చెప్పుకొని ఉండొచ్చు. వాళ్ళు విస్తారమైన కొల్ల సొమ్ము పట్టుకున్నారు. ఆ యొక్క బెరాకా లోయలో, ఆ స్తుతి లోయలో వారు 3 దినాలు ఒలుచుకోలేనంత కంటే ఎక్కువగా, వాళ్ళు మోసుకెళ్ళలేనంత ఎక్కువగా విస్తారమైన ఆ దోపు సొమ్ము, ఆ బంగారు, ఆ నగలు దోచుకొని వచ్చారనేది చాలా గొప్ప వింతైన కార్యం కదా. యుద్ధం చేయకుండా కేవలం గాయకులను పెట్టి స్తుతి చేస్తుంటుండగా దేవుడే ఆ యొక్క పాటుగాండ్రను పెట్టి ఇట్టి విధంగా శత్రు సైన్య సమూహాన్ని 1,80,000 మందిని చంపివేశాడు దేవాది దేవుడు.
గొప్ప విజయము యెహోషాపాతుకి ఇచ్చాడు. కారణము యెహోషాపాతు దేవుని యందల భయభక్తులు నిలిపి ఇటు విధంగా ప్రార్థనా జీవితం కలిగినందుకు, ఆ యొక్క విశ్వాస జీవితం, యెహోవా ప్రవక్తలను మీరు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు, యెహోవాను నమ్ముకొనుడి, మీరు స్థిరపరచబడుదురని ఆ పలకబడిన మాటను మరి ఆ యొక్క అతను విశ్వసించి గొప్ప విజయ పదవిలో నడిచాడు కదా. అతని మన ముని మనవడైనటువంటి ఇతను ఏం పని చేస్తున్నాడంటే, ఆ ప్రార్థన జీవితం లేకుండా మరి ఆ సమయానికి యెహోయాదా బ్రతికుండకపోవచ్చు. ఆయన అప్పటికి చనిపోయి ఉండొచ్చు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, తన యొక్క దేశములో ఉన్న ఆ యొక్క ప్రశస్తమైన వాటన్నిటిని, ఆ యొక్క మందిరములో ఉన్న వాటన్నిటి కూడా, యెహోవా మందిరములో ఉన్న వాటన్నిటిని కూడా ఆ రాజు యుద్ధానికి వస్తే ఆ రాజుకి కానుకగా పంపిస్తున్నాడండి. చూడండి, చెయ్యకూడని పనులు లోకంలో మరి కొన్నిసార్లు అనాలోచితంగా, పొరపాటుగా, భయంతోటి ఇటువంటి పనులన్నీ మనం చేస్తా ఉంటాం. ఆ యొక్క సమస్య రాగానే వెంటనే యెహోషాపాతు వలె ప్రార్థించటం అనేది ప్రతి క్రైస్తవుడు అలవర్చుకోవాలి. ఆ కంటిన్యూటీ రాలేదు. ఆ తర్వాత తండ్రి తర్వాత యెహోషాపాతు కుమారుడు యెహోరామును తీసుకెళ్లి మరి ఆ యొక్క అహాబుకి బియ్యం ఇచ్చినప్పుడు, అక్కడి నుంచి భార్యను తీసుకొచ్చినప్పుడు నేచురల్ గానే యెహోరాము పాడైపోయాడు. అతను కూడా విగ్రహారాధన చేశాడు. ఆ తర్వాత అతనికి పుట్టిన అహజ్యా కూడా దేవునందలి భయభక్తులే నిలపలేదు. మరి కుమారుడు మరి దేవుని కృపను బట్టి దాచబడి యెహోవా యొద్ద పెరిగినా కూడా అతను కూడా మరి మరి ఆ యొక్క యాజకుడు బ్రతికినంత కాలమే దేవునందలి భయభక్తులు నిలిపాడు. చూడండి, మానవుని యొక్క ఈ యొక్క విశ్వాస యాత్ర మరి ఎట్టి విధంగా అప్ అండ్ డౌన్స్ లో నడుస్తుందో, కానీ వారు వ్యక్తిగతంగా తమ యొక్క ఆత్మీయ యాత్రను జాగ్రత్తగా కొనసాగించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఇక్కడ చూడండి, ఇతను మరి ఆ యొక్క డైరెక్షన్ లేదు, యెహోయాదా మరి లేడు కనుక ఆయనే సొంత నిర్ణయం తీసుకొని ఆ బంగారం అంతా కూడా, వెండి ఆ ఉపకరణాలన్నీ కూడా మరి అతను ఇచ్చి పంపిస్తున్నాడు. అతని మీదికి మరి గొప్ప కుట్ర వచ్చిందండి. అతను చేసిన ఈ బుద్ధిహీనమైన పనికి అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లా అను చోటకి పోవు మార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి. 47 సంవత్సరాల వయసప్పుడు మరి అతను చంపబడ్డాడు. తన యొక్క సేవకులే లేచి కుట్ర చేస్తున్నారట. చూడండి, మందిరమును బాగు చేశాడు. అక్కడ డబ్బును ఎంతో జాగ్రత్త చేశాడు. కానీ తిరిగి అతను చేసిన పొరపాటు అతని మీదకి కీడుగా వచ్చింది. కనుక మనం మెళుకువగుండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా సరైన విధమైన అడుగులు ఆలోచించి, వివేచించి, ప్రార్థించి, కనిపెట్టి, దేవుని యొద్ద నుంచి పొందుకొని మనం అడుగులు వేయ బద్దులమైనాం. ఇప్పుడు ఇతను మరి దేవుని యొద్ద విచారణ చేయక తనకు తోచినట్లుగా చేశాడు. చేసినందువల్ల శిక్ష అతని మీదకే వచ్చింది. మరి అతను జనులు అతనిని దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను. 47 మరి 40 సంవత్సరాలు పరిపాలన, 47 సంవత్సరాల చిన్న వయసులో మరి ఇక్కడ యోవాషు మరణిస్తున్నట్లుగా మనము చూడగలం. అతని గురించినటువంటి అతని కార్యాలన్నిటిని గురించి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నదంట. వాళ్ళు మంచి చేశారా, చెడు చేశారా, అవన్నీ కూడా గ్రంథస్థమైనవి. మనం చేసే ప్రతిది కూడా మరి యొక్క గ్రంథాలు అక్కడ లిఖించబడతా ఉన్నాయి. ఏమేమి చేసాము, వాట్ ఎవర్ వి డిడ్, మనం ఏం మాట్లాడాము, ఏమి మరి కార్యాలు చేసాం, పలికిన మాటలు రికార్డ్ అవుతున్నాయి. మనం చేసేటువంటి క్రియలన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. కనుక దేవుని అందరూ భయభక్తులు నిలిపిన వారమై ఈ యొక్క ఆత్మీయ యాత్రలో కొనసాగించబడదాం. మరి అనేకమైన పోరాటాలు వస్తాయి గాని విశ్వాస జీవితంలో కానీ, దేవుని యందలి భయభక్తులు కలిగిన జీవితంలో కానీ మనం వెనకంజ వేయకూడదండి. అదే స్ట్రైట్ పాత్, అదే సరళ మార్గం, అదే ఆజ్ఞల మార్గం, అదే నీతి మార్గం, అదే దేవునందలి భయభక్తులు నిలిపిన మార్గం. ఈ మార్గంలో నడుచుకుంటూ ముందుకు వెళ్ళటానికి దేవునికి ఇచ్చే పనులు, ఇవ్వవలసిన కానుకల విషయంలో మరి అవి సరైన విధంగా దేవునికి అవి ఇవ్వవలసిన, ఎవరికి చెందవలసిన వారికి చెందినట్లుగా దేవుని పనిలో మరి యొక్క సంఘ క్షేమాభివృద్ధిలో, ఇక సేవా పరిచర్య విస్తరణలో కానుకలు మనం ఎందుకు ఈ సంఘానికి ఇవ్వాలంటే
పరిచర్య జరగటానికి సేవకులకి ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళకి ఏదైనా వారి దేవుని పని కన్నా ఉపయోగపడితే లేకపోతే వారి కుటుంబ పోషణ కన్నా ఉపయోగపడితే గనక మరి అట్టి విధంగా ఇచ్చే వాటి విషయంలో మరి ఎన్నడూ కూడా వెనకంజ వేయొద్దండి. దేవుడు మనం ఇస్తే చిన్న ఒక గ్లాసుడు చల్లనీళ్ళు ఇచ్చినా ఆ ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడంట. ఏదైతే దేవుని పనులు ఇచ్చామో అణిచి కుదిలించి మరి దిగజారునట్లుగా నిండు కొలతను దేవుడు మన ఒంటిలో పోస్తాడండి. ఇవ్వకుండా మానివేశామా బోలెడంత నష్టము, కష్టము చవి చూడాల్సి వస్తది. ఇచ్చామా విస్తారమైన దీవెనల పంట మనం పొందుకుంటాము. హల్లెలూయా. కనుక యోవాషు వలె సగం రోజులు దేవునందుల భక్తి, సగం రోజులు మరి దేవుని భక్తిని విడిచిపోయినట్లు కాకుండా మనము క్రైస్తవ యాత్రలో కంటిన్యూటీలో ఆఖరి శ్వాస వరకు దేవుని కొరకైన పాత్రలుగా మనం ముందు కొనసాగుదుము గాక. దేవునికి ఇచ్చే విషయంలో ఆయనకి ఇవ్వవలసిన వాటిని అన్ని ఇచ్చి విస్తారమైన దీవెనలు ఆశీర్వాదాల చేత నింపబడదుము గాక. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో దానినే కొయ్యును. మనం విత్తుదాం, దేవుని కొరకు విత్తుదాం. మరి దేవుని కొరకైన విస్తారమైన పంట దేవుని యొద్ద నుంచి విస్తారమైన పంట పొందుకొని దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు దీవెనలతో మనం నింపబడదుము గాక. దేవునికే మహిమ కలుగును గాక.